ఒకరు పలానా వ్యక్తి అని పిన్ పాయింట్ చేయడానికి లేదు. కాలక్రమంలో మనువు అని ఏ మనువో తెలియదు. చాలామంది మనువులు ఉన్నారు. ఒక ఆయన ఒకదాన్ని రాస్తే కనుక ఒకదాని ఇంకోదాన్ని దాని ప్రక్షిప్తాలు వచ్చి అది బలమైన కుల వ్యవస్థ ఏర్పడింది. కాదనేది లేదు, కాదనేది. కానీ అదే కుల వ్యవస్థని ఈ దేశంలో ఉండకూడదని దాన్ని సంస్కరించాలని ఉద్యమించిన వాళ్ళు ఉన్నారు. 100%. మనం ఎవరినైతే అంటూ అదే బసవేశ్వరుడు కర్ణాటకలో కళ్యాణం నుంచి ఆయన వీరశైవాన్ని తీసుకొని వచ్చాడు. కులమే లేదన్నాడు. నేనేమంటానంటే కులమే లేదన్నాడు. ఇవాళ వాళ్ళ కులం చెప్తున్నా కాలక్రమంలో మీరు హిందూ వ్యవస్థలో ఒక భాగమై హిందూ వ్యవస్థ తప్పులు దాన్ని ఇప్పుడు కుల వ్యవస్థ నరేంద్ర మోదీ ఒక మాట చెప్తున్నా, కుల వ్యవస్థ లేదన్న నేనేమంటాను సంస్కరించుకోవాలి. కాదండి, సంస్కరించడం అంటే ఎట్లా సంస్కరించుకుంటారండి? ఇప్పుడు నువ్వు అంటరాని వాడేవాడిని కానీ మొత్తం సమాజం నేను పాటిస్తున్నప్పుడు ఎట్లా సంస్కరిస్తుంది దాన్ని? నువ్వు ఎంతకాలం సంస్కరిస్తావు? వేల సంవత్సరాలుగా ఇలా మీరే ఉన్నది కదా, బౌద్ధంలో అంతకంటే దారుణమైన కుల వ్యవస్థ ఉంది. బౌద్ధంలో దారుణమైన కుల వ్యవస్థ ఉంది. ఇస్లాంలో దారుణమైన కుల వ్యవస్థ ఉంది. క్రైస్తవంలో దారుణమైన కుల వ్యవస్థ ఉంది. మరి అందుకే మేము ఇక్కడికి వస్తాం. మాకు ఒక్కటే కండిషన్, కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను అధికారికంగా రద్దు చేయండి. మరి దీని మీద ఫైట్ చేయండి అందరూ. మేము అదే అంటున్నాం. మేము అడుగుతున్నాం. మేము ఆది హిందువులమే సగర్వంగా చెప్పుకుంటాం. మేము ఆది హిందువులుగా ఉండడానికి సిద్ధపడతాం. మేము క్రైస్తవ మతం ఇస్లాం మతం మారడానికి కారణం మీరు, మీ కుల వ్యవస్థ, మీ అంటరానితనము. దాన్ని మీరు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరున్నారా? చెప్పండి. ఒక ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ మన ఇంటర్వ్యూ వచ్చిన ఏం చర్చ చూద్దాం. ఇవాళ వర్గీకరణ దగ్గరికి వద్దాం. ఎందుకంటే దాని చుట్టూ వచ్చిన చర్చ ఇదంతా కూడా. వర్గీకరణ సమస్య పరిష్కారమై దళితుల మధ్య మళ్ళీ ఒక ఏకతాభావం వచ్చే అవకాశం ఉన్నదా? ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అనేక సమస్య ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వర్గీకరణ సమస్య పరిష్కారం కాకముందే అది రద్దయినప్పుడు దాని గురించి కలిసి పోరాటం చేసినాం. మేధావులంతా కదిలించినాం. ఇక్కడే ఉస్మానియా కేంద్రంగా మొదటి సభ పెట్టిన, పెద్ద ఎత్తున సభ పెట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఎవరైతే ఇప్పుడు కన్వర్షన్ మీద చేసిండో కమిటీ చైర్మన్, అంతకుముందు ఫస్ట్ దళితుడు ఆయన తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెట్టినాం. తర్వాత దాని మందకృష్ణ గారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాన్ని తీసుకెళ్ళిండు. సో కాబట్టి మేము రక్షించుకోగలిగిన అందులో మాలలు వచ్చారు, ఎస్టీలు వచ్చారు, అన్నీ వచ్చాయి. మాకు ఆత్మరక్షణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ ఏకమవుతాయి. మాకు అధికారం వైపు కావాలన్నప్పుడు ఈ వర్గాలు ఏకమవుతాయి. కానీ మా ఫలాల పంపిణీ జరిగినప్పుడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఆ ఫలాల పంపిణీ అనేది న్యాయబద్ధమే. కాబట్టి ఆ న్యాయబద్ధమైన పంపిణీ 341 ద్వారా జరగట్లేదు. కాబట్టి 371D ద్వారా జరిపించి మాకు న్యాయం చేయండి, ఈ కొట్లాట బంద్ చేయండి అని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. తప్పేముంది ఇందులో? తప్పు కాదు కదా. ఇది కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి కులాల మీద పంపిణీ జరగమంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కుల నిర్మూలన గ్రంథంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, ఈ దేశంలో ఎటువైపు వెళ్ళినా సరే కనబడేది కులమే. అది ఊర్లో ఉంటే కులం బలపడింది, పట్టణానికి వస్తే కులం కాస్త బలహీనపడింది. ఇది ఒక కనపడని మానసిక భావన. ఇది బలమైన నిర్మాణంలో ఉన్నది అని కూడా అంబేద్కర్ అన్నారు. భారతీయ సమాజంలో ఉన్న కులాన్ని సంస్కరించేందుకోసమై చాలా మంది వ్యక్తులు, చాలా సంస్థలు గతంలో పని చేస్తున్నాయి. కనిపించే గోడ అయితే కూలగొట్టవచ్చు. అది మస్తిష్కంలో ఉన్నది. దాన్ని నిర్మూలించడానికి, కులాన్ని తీసివేయడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. కాలం మారుతున్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ఉంది. అంటరాని దాన్ని రద్దు చేసి ఆర్టికల్ 17 ఉన్నది. రాజ్యాంగాన్ని నిజంగా అంటరానితనం నిర్మూలించినట్టుగానే కులాన్ని కూడా నిర్మూలించాలంటే బహుశా ఈ దేశంలో కులమాధారితంగానే సంపద ఉన్నది, కులమాధారితంగానే అధికారం ఉన్నది, కులమే సర్వమై ఉన్నది. కాబట్టి బహుశా సమస్య వస్తున్నది కావచ్చు. దీనికి ఇవాళ కాకపోతే రేపైనా సరే ఒక పరిష్కారాన్ని చూపించాలి. కుల వ్యవస్థలో భాగంగా హింసపడిన వారికి రిజర్వేషన్ వస్తే ఇవాళ అది ఇతర మతాల్లోకి వెళ్ళినా అదే కులం ఉన్నదని ఒక భావన కూడా వస్తున్నది. కాబట్టి ఇది భారతీయ సమాజంలో ఈ అంశంపైన కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న చర్చ. ఆ చర్చలో దానికి కొనసాగింపుగా ఇది ఒక ప్రయత్నంగానే ఈ చర్చ. ఇది ఎస్సీ వర్గీకరణ, దాని చుట్టూ ఉన్న వాళ్ళ క్రైస్తవులు, రాజకీయాలు, రకరకాల సమస్యలు, ఎన్నో సమస్యలకు భారతదేశంలో పరిష్కారం వచ్చింది. ఎన్నో సమస్యలను భారతీయ సమాజం పరిష్కరించుకున్నది. ఇవాళ కూడా కుల పట్టింపు లేకుండా బతకాలను కోరుకునేవారు కోటాను కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. ఏ కులం వద్దు, మనంతా భారతీయులం, మనంతా హిందువులమే అనే బలంగా భావించేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి వాయిస్ వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మనమంతా వీఆర్ ఇండియన్స్, మనంతా హిందువులము, భారతీయులం అనే ఒక బలమైన భావన కులాలు లేకుండా రావాల్సిన అవసరం, అట్లాంటి వారు ఇంకా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. ఈ చర్చలో ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి ఒక పరిష్కారం దొరకపోతే ఆలోచన. ఇండియా కూటమి కూడా ఇండియా అనే పేరు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలను పరిష్కరించాలి. ఇండియా కూటమి కూడా ఈ ఎస్కేప్ కావడానికి లేదు.
ఇవాళ నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఇండియా కూడా పెట్టుకున్నారు. ఇండియాలో అందరూ సమానమే. న్యాయ అనే యాత్ర కూడా చేస్తున్నారు. నీ న్యాయ అనే యాత్రలో మా ఈ సమస్య పరిష్కారం చేయకుండా నీ న్యాయయాత్రకు అర్థమేముంది? న్యాయయాత్ర అన్నప్పుడు మా వర్గీకరణ సమస్య పరిష్కరించాలిగా, నువ్వు చేయలేదు. మా ఎస్సీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలిగా, ఇవ్వలే. నువ్వు ఇవ్వకుండా చేయకుండా న్యాయయాత్ర అంటే 30 కోట్ల మంది ప్రజలకు ఎస్కేప్ అవ్వకుండా ఉన్న వ్యక్తివి, మరి న్యాయం ఎట్లా చేస్తావు మాకు? కాబట్టి ఈ ప్రశ్నలు కూడా నువ్వు సమానం చెప్పాలి రాహుల్ గాంధీ. నేను అదే అడుగుతున్నా. నీవు రేపు అధికారంలోకి వస్తే కులాన్ని రద్దు చేస్తావో చెప్పు. ఆర్టికల్ 17ని దాంట్లో కేవలం అంటరానితన నిర్మూలన ఉంది, దాని ప్లేస్లో కుల నిర్మూలన పెట్టు. పెట్టగల దమ్ము ధైర్యం నీకుందా? నీ ఇండియా కూటమికి ఉందా?